మార్గశిర మాసం తొలి గురువారాన్ని పురస్కరించుకుని విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. మార్గశిర మాసం ప్రారంభమైన రెండో రోజే తొలి గురువారం రావటం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. విశాఖ వాసుల ఇలవేల్పు కనక మహాలక్ష్మిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచి బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లలో ఉన్న వారికి నీరు, మజ్జిగ, బిస్కెట్లు అందజేస్తున్నారు. శ్రీచక్ర నవవర్ణార్చన, హోమము, లక్ష్మీ హోమము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని చూస్తున్నాము. ఇందులో అన్నదానము ఈరోజు 5,000 మందికి అన్నదానము పెడుతున్నాము. ఈ విధంగా ప్రతి లక్షవారం కూడా 5,000 మంది ఉంటారు. 29వ తారీఖు మహా అన్నదానం ఉంటుంది. ఆ మహా అన్నదానం రోజు 15,000 మంది భోజనాలు చేస్తారు, అన్నప్రసాదం స్వీకరిస్తారు. అదేవిధంగా ఆ రోజే సహస్ర ఘట్టాభిషేకం ఉంటుంది.